టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆయన రాజకీయాలకి తాజాగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగుతోంది. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు మధ్య వారధిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉండాలని భావిస్తున్నారట సీఎం మరియు డిప్యూటీ సీఎం. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారికి ఎంతో గౌరవం ఉంది. ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్నారు. ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి గారి మాటను కాదనలేని పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండియా అపర కుబేరుడు అంబానీ గారు కాల్ చేశారట. ఇక ముఖేష్ అంబానీ తాజాగా కాల్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారితో కొన్ని విషయాలు పంచుకున్నారట. తెలుగు ఇండస్ట్రీలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలని ఆయన భావిస్తున్నారట. దీంతో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ గారు కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించనే అభిప్రాయం ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.